అమెరికా వాషింగ్టన్లో ఓ ఫ్లైట్ జింకలను ఢీకొట్టింది. ల్యాండింగ్ సమయంలో రన్వే పైకి వచ్చాయి జింకల పైకి దూసుకెళ్లింది అలస్కా ఎయిర్లైన్స్ విమానం. ఇక ఫ్లైట్కు పెను ప్రమాదం అయితే తప్పింది. ఈ ఘటన ఒకసారిగా కలకలం రేపింది. అలస్కాలోని కోడియాక్లో ల్యాండ్ అవుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బోయింగ్ 737M విమానానికి ముప్పు తప్పింది. ఉదయం 8 గంటలకు చోటు చేసుకుంది ఈ ఘటన. రన్వే దాటుతుండగా ఆ జింకలను ఢీకొట్టగానే జింకలు చనిపోయాయి. ఫ్లైట్ గేర్ బాక్స్లో సమస్య రావడంతో కోడియాక్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది అలస్కా బోయింగ్ ఫ్లైట్. రన్వేపై జింకలున్నాయని ఏటీసీ పైలట్ సమాచారం అందించారు. అప్పటికే ల్యాండ్ అవడంతో జింకల్ని ఢీకొట్టింది ఫ్లైట్. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు. అమెరికాలోని అలస్కాలో ఈ బోయింగ్ ఫ్లైట్ ల్యాండ్ అయిన సమయంలో ఒక్కసారిగా జింకలను ఢీకొట్టిన దృశ్యాలను ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారిగా ఫ్లైట్కి అయితే పెద్ద ముప్పు తప్పింది. ఈ దృశ్యాలు ప్రస్తుతం వైరల్గా మారాయి. రన్వేపై 2 కంటే ఎక్కువ జింకలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ జింకలను విమానం ఢీకొట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తుంది. కోడియాక్ బెన్సన్ ఫ్లైట్ విమానాశ్రయంలో అలస్కా ఎయిర్లైన్స్ విమానం జింకలను ఢీకొట్టిన తర్వాత ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రస్తుతం దర్యాప్తు అయితే ప్రారంభించింది. కోడియాక్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్నప్పుడు ఈ అలస్కా ఎయిర్లైన్స్ బోయింగ్ 737 కొన్ని జింకలను ఢీకొట్టిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒకసారి సర్కిల్లో చూడొచ్చు. ఆ ఫ్లైట్ ల్యాండ్ అవుతున్నప్పుడు ఆ ఫ్లైట్ జింకలను ఢీకొట్టింది. రన్వేపై జింకలు అక్కడే సర్కిల్లో 2 జింకలు ఉన్నాయి. 3 జింకలు ఉన్నాయి. జింకలను ఒకసారిగా ఫ్లైట్ ఢీకొట్టడంతో జింకలు రన్వే పైనే మృతి చెందాయి. సడన్గా చోటు చేసుకుంది ఈ ఘటన. సర్కిల్లో చూడొచ్చు. ఒకసారిగా కోడియాక్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్నప్పుడు అలస్కా ఎయిర్లైన్స్ బోయింగ్ 737 కొన్ని జింకలను అయితే ఢీకొట్టినట్టుగా ఒక యూజర్ షేర్ చేశారు ఆ వీడియో. రన్వేపై ఉన్న జంతువుల గురించి పైలట్కు తెలుసని, కానీ పరిస్థితి గురించి ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు సమాచారం ఇచ్చారని అప్పటికే కొన్ని నివేదికలు చెప్తున్నాయి. రన్వేపై జింకలు ఉన్న విషయం విమానం ల్యాండింగ్కు అనుమతి ఇచ్చిన తర్వాత పైలట్ చెప్పాడు. సో టవర్ ఏటీసీకి సిగ్నల్ అందించిన తర్వాత ఆ అంశం ప్రస్తుతం బయటకు వచ్చింది. అయితే ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కోడియాక్లో మరమ్మతులు అవసరమయ్యే విమానం యొక్క ల్యాండింగ్ గేర్కు నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది. కోడియాక్ బెన్సన్ స్టేట్ ఎయిర్పోర్టు ప్రతినిధులు ఈ అంశాలను వెల్లడిస్తున్నారు. కోడియాక్ బయలుదేరే ముందు ఆ ప్రయాణికుల విమానాల గురించి, మిగిలిన విమానాల రద్దుకు సంబంధించి కూడా సమాచారం అందించినట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద ఈ విమానాలను జంతువులు ఢీకొన్నట్టుగా గత సంవత్సరం కూడా ఇదే కోడియాక్ విమానాశ్రయంలో 5 సంఘటనలతో సహా ఇప్పటి వరకు దాదాపు 22,000కు పైగా జంతువులను ఢీకొన్న దాడులు నమోదైనట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద చాలా విమానాలను, అటు పక్షులను కూడా ఢీకొంటాయి. 2024లో ఫ్లోరిడాలో విమానాలు ఎలిగేటర్లను ఢీకొట్టినట్లు కూడా కొన్ని నివేదికలు ఉన్నాయి. అలాగే ఇంకా వేరువేరు సందర్భాల్లో అటు హవాయిలో కూడా ఒక ముంగూస్ను, అలాగే డకోటాలో ఒక బ్యాడ్జర్ను విమానం ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా జింకలను ఢీకొట్టింది. ఇలాంటి ఘటనలు చాలా సర్వసాధారణంగా జరుగుతున్న యుఎస్లో చాలా చోట్ల రన్వేలపై, అంటే అక్కడ ఉన్నటువంటి అది సముద్ర తీర ప్రాంతంగా కనబడుతోంది. ఆ ప్రాంతంలో ఒకసారిగా అలస్కా సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి అడవి నుంచి బహుశా జింకలు రన్వే పైకి వచ్చినట్టుగా తెలుస్తోంది. సో విమానాల్లో దాదాపుగా పావురాలు, ఈ పక్షులు క్యాబిన్లోకి చొరబడి గందరగోళం కూడా సృష్టిస్తున్న చాలా సందర్భాలు మనం చూసాం. అయితే ఈ అలస్కా తీరంలో ఒక్కసారిగా కోడియాక్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగుతున్నప్పుడు బహుశా మరి ఆ ఫ్లైట్ శబ్దాలకైనా అక్కడ నుంచి జింకలు పారిపోవాల్సింది, కానీ సరిగ్గా ఫ్లైట్ వస్తున్నటువంటి రన్వేపై ఎదురుగా నిలబడంతో ఇక జింకలను ఢీ కొట్టక తప్పని పరిస్థితి. ఎందుకంటే ఆ సందర్భంలో పైలట్కు వేరే దారి కనిపించలేదు. అప్పటికి ఏటీసీకి సమాచారం ఇచ్చారు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి. సో ఇంకా తప్పని పరిస్థితుల్లో రన్వేపై వాటిని ఢీ కొట్టాల్సి వచ్చిందని
చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తం మీద ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి అయితే సమాచారం ఇచ్చినట్టుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ ఫ్లైట్ ప్రమాదం అయితే చాలా పెద్ద ప్రమాదమే తప్పింది అంటున్నారు. ఒకవేళ ఎందుకంటే ఇంకా రన్వేపై చాలా స్లోగానే ఉంది. అయితే ల్యాండింగ్ గేర్ సంబంధించి మరమ్మతు కోసమే అది అక్కడ దిగుతుండగా ఆ జింకలు రన్వేని దాటుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఆ జింకలపైకి ఒక్కసారిగా దూసుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. అమెరికాలోని వాషింగ్టన్లో ఈ ఫ్లైట్ ఢీకొట్టింది. ల్యాండింగ్ సమయంలో రన్వే పైకి జింకలు వచ్చాయి. సో అలస్కా ఎయిర్లైన్స్ విమానం వాటిపై దూసుకెళ్ళింది. సో ఫ్లైట్కి అయితే పెద్ద ప్రమాదమే తప్పింది. కొడియాక్లో ల్యాండ్ అవుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బోయింగ్ 737M విమానానికి అయితే ముప్పు తప్పింది. ఉదయం 8 గంటలకి ఈ ఘటన చోటు చేసుకుంది. సో 2 జింకలు అయితే చనిపోయి 2 లేదా 3 జింకలు ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. ఫ్లైట్ గేర్ బాక్స్లో సమస్య రావడంతో సడన్గా కొడియాక్ ఎయిర్పోర్ట్లో అలస్కా బోయింగ్ ఫ్లైట్ ల్యాండ్ అయింది. సో ఆ రకంగా రన్వేపై జింకలు ఉన్నాయని తెలిసి కూడా పైలట్ ఏటీసీకి సమాచారం ఇచ్చారు. కానీ అప్పటికే ఏమీ చేయలేని పరిస్థితి. విమానానికి ఎదురుగా సిబ్బంది కానీ లేదా ఇతరత్ర వ్యక్తులు వెళ్ళే సందర్భం అయితే కాదు అక్కడ. ఎందుకంటే ఆ సమయంలో ఎవరిని అనుమతించారు, ఖచ్చితంగా ప్రమాదంగా ఉంటుంది కాబట్టి. సో ఆ జింకల్ని ఇంకా ఏం చేయలేని పరిస్థితి. జింకలు అటునుంచి రన్వేపై తప్పించుకునే క్రమంలోనే దాటుతుండగా సడన్గా ఈ ప్రమాదం అయితే చోటు చేసుకున్నట్టుగా చెప్తున్నారు. సో అప్పటికే ల్యాండ్ అవడంతో జింకల్ని ఆ ఫ్లైట్ ఢీకొట్టింది. సో ఒక పెద్ద ప్రమాదం నుంచి అయితే ప్రస్తుతం ఆ ఫ్లైట్ తప్పించుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. లేదంటే భారీ ప్రమాదమే చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సో రన్వేపై జింకలు ఉన్న విషయాన్ని కూడా అప్పటికే పైలట్ అయితే గమనించారు. కానీ తప్పని పరిస్థితిలో అక్కడి నుంచి విమానం ముందుకు కదలాల్సి వచ్చింది.